హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. ఇవాళ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఇలా మురుమురాలు ఎలా చేయాలనేది చూద్దాము. అంతకు ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దాని పక్కనే బెల్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఖాళీగా ఉన్న సమయంలో నా వీడియోస్ని చూసేయచ్చు. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా మిగిలిపోయిన రైస్ని తీసుకుని మొత్తము గిడ్డలు లేకుండా ఇలా మెదుపుకోవాలి. ఇలా మిగిలిపోయిన రైసే కాకుండా ఫ్రెష్గా వండుకున్న రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ పొడి పొడిలాడేటట్టుగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని ఆ సాల్ట్ మొత్తము రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోవాలి. రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉండాలి. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు నా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలా సాల్ట్ కలిపిన రైస్ని ఎండలో ఒక క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్నం మొత్తాన్ని క్లాత్ మీద స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేరొక క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకోవడం వల్ల డస్ట్ ఏమీ పడకుండా ఉంటుంది అండ్ కలర్ చేంజ్ అవ్వకుండా వస్తాయి మురుమురాలు అనేవి. చూడండి, 1 డేలోనే రైస్ మొత్తం ఇలా డ్రైగా అయిపోయింది. 1 డే పెడితే ఎండలో సరిపోతుంది. చూసారు కదా ఎలా బ్రేక్ అవుతున్నాయో. ఈ విధంగా అయితే సరిపోతుంది రైస్. ఇలా క్లాత్ నుంచి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ మీకు మధ్యలో ఏమన్నా లమ్స్ లాగా ఉంటే కనుక అవి సపరేట్ చేసేసుకోవాలి. అవి ఆయిల్లో వేసినప్పుడు ఫ్రై అవ్వవు, అంటే మెత్తగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడానికి 2-3 యాడ్ చేసుకుని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి వస్తే కనుక ఆయిల్ రెడీ అయిపోయినట్టే. మనం రైస్ని యాడ్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేయగానే లో ఫ్లేమ్లోకి పెడితే ఇలా మురుమురాలు అనేవి పైకి వస్తాయి. చూడండి ఎంత వైట్గా ఉన్నాయో మురుమురాలు. ఒక 2 మినిట్స్ అటు ఇటు కలుపుకొని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని వేరొక ప్యాన్లోకి తీసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఎమ్మని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి, లేకపోతే మురుమురాలు అనేవి ఇలా తెల్లగా రావు, కలర్ చేంజ్ అయిపోతాయి. ఇంకొక ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక స్ట్రైనర్ తీసుకుని ఆయిల్లో డిప్ చేసుకుని ఇలా రైస్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రైనర్ని లిఫ్ట్ చేస్తే సరిపోతుంది. చూడండి ఈజీగా ఉంది కదా. ఈ ప్రాసెస్ ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టైం మీరు ట్రై చేసేటప్పుడు. రిమైనింగ్ రైస్కి కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వడమే. ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఈ రైస్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల మురుమురాలు అనేవి క్రిస్పీగా వస్తాయి అండ్ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఆయిల్ హీట్ లేకుండా యాడ్ చేసుకుంటే కనుక మురుమురాలు అనేవి క్రిస్పీగా రావు. రైస్ ఎలా ఉంటాయో అలాగే ఉండి కలర్ మాత్రం చేంజ్ అవుతుంది. ఇదొకటి గుర్తుంచుకుని చేసుకుంటే సరిపోతుంది ఈ మురుమురాలు చేసేటప్పుడు. ఈ విధంగా స్ట్రైనర్ని యూజ్ చేసి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు స్ట్రైనర్ని యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకసారి మీరు డీప్ ఫ్రై ఇలా చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది.
లెఫ్ట్ ఓవర్ రైస్తో ఈ విధంగా మురమురాలు మనం ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మనం ముందే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్టీగా ఉంటాయి. ఇవి ఓన్లీ స్నాక్స్గా యూస్ చేయొచ్చు, అంతేగాని ఉగాని చేయడానికి మాత్రం పనిచేయవు. ఈ విధంగా పిల్లలకి మురుమురాల్ని ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే నేను నెక్స్ట్ ఈ మురుమురాలతో మిక్సర్ని ఎలా తయారు చేశానో చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈ మురుమురాలతో మిక్సర్ ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇలా స్ట్రెయినర్ని యూజ్ చేసి పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. మనం మురుమురాలు క్వాంటిటీని బట్టి పల్లీలని యాడ్ చేసుకోవచ్చు. అలాగే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నెక్స్ట్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఈ కరివేపాకు యాడ్ చేసుకునేటప్పుడు ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మురుమురాలని యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం సాల్ట్, మురుమురాల్లో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే కారము, ధనియాల పొడి, లాస్ట్లో సోంపు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇది సోంపు లేకపోతే కనుక యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆప్షనల్ మాత్రమే. కానీ సోంపు యాడ్ చేసుకుంటే మాత్రం టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తము మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. నెక్స్ట్ లాస్ట్లో నేను శనగకారపూస యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్, ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇంకోసారి కలుపుకోవాలి. ఇంట్లోనే ఇలా రైస్తో చేసిన మురుమురాలతో మిక్చర్ ఎలా చేయాలో చూసాం కదా. ఈ విధంగా మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు లెఫ్ట్ ఓవర్ రైస్తో. ఇది పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఒకళ్ళకి పిల్లలకి ఇచ్చే టైం అయితే కనుక కారంని తగ్గించి ఇవ్వండి. ఒకవేళ కారం ఇష్టపడే వాళ్ళైతే కనుక కొంచెం కారం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ రెండు రెసిపీలు మీకు ఎలా అనిపించినాయి అనేది నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇంకొక వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లెఫ్ట్ ఓవర్ రైస్తో వడలు ఎలా చేయాలనేది ఆ వీడియో, ఓకేనా ఫ్రెండ్స్. రైస్ ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇలా సన్లైట్కి డ్రై అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మురుమురాలు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టే బ్లెస్డ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.